ఇది సువర్ణ అవకాశం. 1.5 years నుంచి పెరగలేదు. ఎప్పుడైతే కొంచెం మార్కెట్ అందుకుంటుందో డబుల్ అవుతాయి. అంటే ఒక 15 lakhs కి వచ్చే ప్లాట్ 25 to 30 lakhs కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అంట. చాలా బెస్ట్. 25 to 30 lakhs కి వెళ్ళిపోయినప్పుడు మన బడ్జెట్ కి అందదు. అందనప్పుడు మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కొనాలనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మార్కెట్ కానీ ఎప్పుడైతే డల్ ఉందంటారో అప్పుడు కొనుక్కోవాలి. ఎప్పుడైతే భూమిలో ఉందన్నప్పుడు అప్పుడు సేల్కి పెట్టాలి. చిన్న లాస్. ఇది సువర్ణ అవకాశం. 1.5 years నుంచి పెరగలేదు. ఎప్పుడైతే కొంచెం మార్కెట్ అందుకుంటుందో డబుల్ అవుతాయి. అంటే ఒక 15 lakhs కి వచ్చే ప్లాట్ 25 to 30 lakhs కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అంట. చాలా బెస్ట్. 25 to 30 lakhs కి వెళ్ళిపోయినప్పుడు మన బడ్జెట్ కి అందదు. అందనప్పుడు మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కొనాలనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మార్కెట్ కానీ ఎప్పుడైతే డల్ ఉందంటారో అప్పుడు కొనుక్కోవాలి. ఎప్పుడైతే భూమిలో ఉందన్నప్పుడు అప్పుడు సేల్కి పెట్టాలి. చిన్న లాస్. ఇది సువర్ణ అవకాశం. 1.5 years నుంచి పెరగలేదు. ఎప్పుడైతే కొంచెం మార్కెట్ అందుకుంటుందో డబుల్ అవుతాయి. అంటే ఒక 15 lakhs కి వచ్చే ప్లాట్ 25 to 30 lakhs కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తీసుకుంటే ఇంకా చాలా బెస్ట్ అంట. చాలా బెస్ట్. 25 to 30 lakhs కి వెళ్ళిపోయినప్పుడు మన బడ్జెట్ కి అందదు. అందనప్పుడు మనం డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కొనాలనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మార్కెట్ కానీ ఎప్పుడైతే డల్ ఉందంటారో అప్పుడు కొనుక్కోవాలి. ఎప్పుడైతే భూమిలో ఉందన్నప్పుడు అప్పుడు సేల్కి పెట్టాలి. చిన్న లాస్. ఇది సువర్ణ అవకాశం.